వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళతో సంబంధం లేకుండా నాకొక్కడికే నోటీసులు ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం నిందితుల పట్ల ఎవరైతే ఉన్నారో ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళ కొమ్ము కాస్తూ బాధితుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదు మనం. ఏ రోజైనా నెల్లూరు జిల్లాలో ఇళ్ల మీద దాడులు ఎప్పుడన్నా చూసామా? అటువంటి సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఆ రోజు చెప్పాం, దాని మీద నాకు నోటీసులు ఇచ్చి రమ్మన్నారు. ఒకరోజు వస్తామంటే మళ్ళీ వద్దన్నారు, మరలా రెండోసారి నోటీసులు ఇచ్చారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చి వివరణ తీసుకుంటామన్నారు, వివరణ తీసుకోలేదు. మరలా మొన్న రమ్మన్నారు 24వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. ఆ రోజు కొన్ని పనులు ఉండడంతో ఈరోజు వస్తామని చెప్పి 27వ తేదీ నేను, ప్రసన్న, మాతో పాటు మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి రావడం జరిగింది. విచిత్రం ఏమిటంటే మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమై ఉండేటువంటి వాళ్ళం, నిత్యం అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉండేటువంటి వాళ్ళం, నేను కానీ ప్రసన్న కానీ. ఈరోజు మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరితో రాకూడదు, ఒంటరిగా రావాలా, మీతో పాటు బళ్ళు రాకూడదు, మీతో పాటు మనుషులు రాకూడదు, ఇక్కడికి మనుషులు రాకూడదు, వస్తే మీరే జవాబుదారీ అని చెప్పి. అంటే మేము ఇంకా రాజకీయాల్లో కూడా రేపటి రోజు పోలీసు ఆర్డర్ వేసి తట్టుకుందాం, మమ్మల్ని మీరు పోటీ చేయడానికి కూడా లేదని, మీరు శాసనసభ్యులుగా కూడా పోటీ చేయడానికి లేదనేటువంటి నోటీసులు కూడా ఇస్తారేమో మాకు అనిపించింది. నేను చూస్తే మీరు జనాల్లోకి పోకూడదు, జనాలతో తిరగకూడదు, జనాలతో మాట్లాడకూడదు, జనాలు మీ దగ్గరికి రాకూడదు, మీతో పాటు జనం రాకూడదు, మీరు జనానికి వేరుగా ఉండాలని చెప్తే రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, బహుశా అందరికి నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదు, రేపు మేము ఎమ్మెల్యేలకు కూడా మాకు నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదని. కాబట్టి ఇంత దురదృష్టమైనటువంటి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని మేము చూడలే. ఈరోజు ప్రతిపక్షాన్ని ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు ఈ జిల్లాలో. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఎవరంటే పోలీసులు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్ళు వదిలిపోయారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు, హ్యాండ్స్ అప్ అన్నారు, వీళ్ళే ప్రతిపక్షం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు వీటికి భయపడం, నాకు నోటీసులు ఇస్తారు, ప్రసన్న దగ్గరికి పోతే ఆయన ప్రశ్నిస్తారు, లేదు ఇంకొక ఆయన పోతే నోటీసు ఇచ్చినటువంటి దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఏదో ఒకటి చేసేద్దామని చేస్తున్నారో తెలియదు. కానీ ఆ చట్టం అనేటువంటి దాని మీద కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎవరు ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వాలి. దారిని పోయే దానాలు ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు ఇప్పుడు నేను పోయి ఒక కంప్లైంట్ ఇస్తాను, తీసుకోమనండి డిఎస్పీ గారిని, ఎవరైతే అక్కడ పోయి మాట్లాడారో వాళ్ళ మీద. కాబట్టి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చారు, నాతో పాటు నా బిడ్డ పూజితమ్మకి నోటీసులు ఇచ్చారు. అంటే ఆ పాప ఇచ్చినటువంటి సమాధానం నాకు నచ్చింది. ఆ పాప ఏమన్నదంటే పూజితమ్మ సమాధానంలో, ఈ విధంగా మీరు నన్ను అడుగుతున్నారు, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి, తదుపరి విచారణకు అని అడుగుతున్నారు. లడ్డు విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారా? ఏ ఆధారం ఉంటే జంతువులు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, దాంట్లో పిగ్ ఫ్యాట్ కలిసిందని మాట్లాడారా? వాటికి మీరు వివరణ తీసుకుని విచారణ చేస్తారా అని చెప్పి అడిగింది. కాబట్టి ఇది దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం, దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మా మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మా ఈ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, ఈరోజు వచ్చినటువంటి కుటుంబాలు, పెద్ద నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ఆరాధ్య దైవంగా భావించేటువంటి కుటుంబ వారసత్వ రాజకీయాలను కొనసాగించేటువంటి వాడు ప్రసన్న. కాబట్టి ప్రసన్నకి పాపం ఒకటి విషయం ఒప్పుకోవాల్సిందే, ప్రసన్నకి పాపం ప్రజాబలం ఉంది, ప్రసన్న దగ్గర ధనబలం లేకపోవచ్చు. రేపు రాబోయేటువంటి రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో మరలా ఆ ప్రజాబలంతోనే ప్రసన్న ఏందనేటువంటిది రాష్ట్రానికి చూపించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మీరేదో అనుకున్నారు కదా, మేమేదో బ్రహ్మాండంగా డబ్బు ఉంది కాబట్టి మేము డబ్బుతో ఏదైనా చేద్దాం కదా అని అనుకోవడం, అందరి మీద కేసులు పెట్టడం, అందరి మీద ఈరోజు ఏముంది నష్టం? ఒక హాఫ్ డే మాకు సంబంధించినటువంటి దాంట్లో మీరు తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, అడుగుతారు. అసలు ఏమి ప్రశ్నలు అడగాలో కూడా పాపం తెలియలేదు వాళ్ళకి. మీరు ఏ హోదాలో ఉండారని అడిగారు నన్ను, నేను ఏ హోదాలో ఉండేది వాళ్ళకి తెలియదా? మీ హోదా దగ్గర పోక్సో కేసు అంటే ఏంది అని అడిగారు. పోక్సో కేసు అంటే ఏందయ్యా? ఆ మాత్రం తెలియనటువంటి వాడిని, నేను చదువుకున్నటువంటి వాడిని, నేను ఏమన్నా సోమిరెడ్డి లాగా చదువు సంచలేని వాడినే ఆయన అనుకుని నన్ను అడుగుతున్నారు మీరు. చెప్పా, పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అయ్యా అని చెప్పా. కాబట్టి ఏది క్వశ్చన్లు అడుగుతున్నారంటే పాపం రావాలా, పిలవాలా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏదో ఒకటి అడగాల, అడగకపోతే కష్టం. కాబట్టి ఏదో రేపు వస్తుందా అన్న ఈనాడు పేపర్లో 25 ప్రశ్నలు అడిగారు గోవర్ధన్ రెడ్డి గారిని. అందుకని మీరు 25 కాదు 25,000 ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఉంది, సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా మాకుంది. కాబట్టి ఈరోజు మేము మరలా చెప్పేది, ఆ బిడ్డ మీద అఘాయిత్యం జరిగింది. ఆ జరిగినటువంటి విషయంలో
పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పి వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా మేము పోలీసులకు అందజేశాం. కాబట్టి మీరు అఘాయిత్యం జరిగినటువంటి విషయాన్ని పట్టించుకోకుండా దాని మీద ఆ బిడ్డ పాపం ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం అందించకుండా ఈరోజు చావుకి ప్రభుత్వం కారణమైందని చెప్పి మేము మాట్లాడాం. మరలా కూడా చెప్తున్నాం, అదే విషయాన్ని ఉటంకిస్తున్నాం. దాని మీద మీరు గంజాయిని అరికట్టండి, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోండి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టండి. నేను ఉదాహరణ కూడా చెప్పాను, చెవుడుగుంటలో ఇటువంటి సంఘటన జరిగింది. ఒక బాలికకి తీసుకెళ్ళి ఒకడు బలవంతంగా బాత్రూంలో ఉండేటువంటి యాసిడ్ తాగించినప్పుడు ఆ బాలిక చావు బతుకుల మధ్య ఉంటే ఆ రోజు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే నెల్లూరు హాస్పిటల్లో చేర్పించాడు. ఒక 50,000 రూపాయలు చేతుల్లో పెట్టాడు ఖర్చులకు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వైద్యం మేము భరిస్తాం, జిల్లా అధికార యంత్రాంగం భరిస్తుంది, కలెక్టర్ గారు భరిస్తానని చెప్పాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చులకు 5 లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టండి, ఆ బిడ్డకి ఎంత అవసరమైతే అంత మెడ్రాస్ అపోలో హాస్పిటల్లో చూపించండి అని అంటే మెడ్రాస్ అపోలో హాస్పిటల్కి ఆ బిడ్డను తరలించి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ బ్రతకలేదు, అది వేరే విషయం. 30 లక్షలు ఖర్చు పెట్టి మేలైనటువంటి ఆ వ్యవస్థను అందించాం. దాంతోపాటు ఆ బిడ్డ చేతిలో 5 లక్షల రూపాయలు ఆ రోజు సాయంకాలమే ఆ బిడ్డ చేతిలో కలెక్టర్ గారు నేను వెళ్ళి చెక్కు పెట్టడం పడింది ఆ బిడ్డ తల్లి చేతిలో. కాబట్టి ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండాలా, పరిపాలన ఏ విధంగా ఉంది, మీకు చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నేర్చుకోండి.